హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను దోసకాయ టమాటా కర్రీ చేశానండి. చూడండి, చూస్తుంటేనే చాలా బాగుంది కదండి. అంతే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, దోసకాయ, అలానే టమాటా. దోసకాయ కర్రీలో టమాటా వేస్ట్ చేస్తేనే కర్రీ టేస్ట్ వస్తుంది, అలానే గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు, అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను అయితే వేయించాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలను కూడా వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి తాలింపులైనా వేయొచ్చు, అలానే ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కల్లుప్పే వేయండి. దోసకాయ ముక్క తొందరగా మగ్గిద్ది, అలానే గ్రేవీ కూడా వస్తుందండి, వాటర్ అనేవి వస్తాయి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే వాటర్ అనేది ఇలా సపరేట్ అయినాయి కదండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని చూడండి ఇలా మొత్తం ఇలా కలిపేసేసుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ రెడీ అయింది కదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి దోసకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి. దోసకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.